కుటుంబ వ్యవస్థ కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు. క్రైస్తవ కుటుంబము ఐక్యత ఉండాలి, పవిత్రత ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి దేవుని కొరకు. దేవుడు మనకు ఊరకే ఇవ్వలేదు కుటుంబ వ్యవస్థను, అనాలోచనగా ఇవ్వలేదు వ్యవస్థను. దేవుడు వివాహము అన్నది దేవుని ఆలోచన అయినది, దేవుని తలంపు అయినది. దేవుని ఆలోచన చేత ఒక కుటుంబాన్ని దేవుడు కట్టాడు. ఈ కుటుంబము ఎవరికి సాక్ష్యముగా ఉండాలి? దేవునికి సాక్ష్యముగా ఉండాలి. ఇది మన జీవితంలో మనము ఒక కుటుంబముగా కట్టబడ్డామని అనుకుంటున్నాము, కానీ మనలో యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు, ఇంటిగ్రిటీ లేదు మన జీవితంలో. దేవుడు మనకు పవిత్రత, ఐక్యత, దేవుని మీద ఉన్నటువంటి నిబద్ధత కలిగి ఉండాలని దేవుడు కోరుకునేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆ కోరికను నువ్వు తీర్చగలిగినప్పుడు మాత్రమే నీవు ఆదాము కుటుంబం నుండి మహిమగలగా కుటుంబం వైపు నీవు నడిపించగలిగినటువంటి వాడుగా ఉంటావు. మహిమ కలిగినటువంటి కుటుంబ వ్యవస్థను దేవుడు మనకు అనుగ్రహించటానికి ఈ లోకములో మనలను సృష్టించాడు. ప్రియమైనటువంటి దేవులారా, మనందరము ఏదో అనాలోచనగా ఒక కుటుంబముగా మనం ఏర్పడలేదు. ఇది దేవుని ఆలోచనతో ఏర్పడినటువంటి కుటుంబము మన కుటుంబము. దేవుడు ఆ కుటుంబ వ్యవస్థను ఎలా ఉండాలని ఆశపడుతున్నాడంటే తను ప్రేమించిన రీతిగా ఉండాలని ఆశపడ్డాడు. కానీ ఆదాము అవ్వ అనే కుటుంబము దేవుని కుటుంబానికి బదులుగా అపవాది కుటుంబముగా ఎప్పుడైతే వాళ్ళు మలచబడ్డాడో దేవుని తోట నుండి వారు ఏం చేయబడ్డారు? గెంటివేయబడ్డారు. ఆ కుటుంబం అని చెప్పుకోవడానికి అర్హత లేకుండా పోయింది వారికి. ఇది దేవుడు నీకు నాకు మనందరికీ అవకాశం ఇస్తున్నాడు. దేవుని కుటుంబముగానే ఉండాలని దేవుడు మన పట్ల ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఎంతమంది ఈ దినాన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం? ప్రియమైన దేవులారా, మన జీవితంలో సద్వినియోగం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్న దాన్ని మన జీవితంలో నెరవేర్చేటువంటి వారుగా మనం ఉంటున్నామా? మనలో మనము పునఃపరిశీలన చేసుకున్నాం. ప్రియమైనటువంటి దేవులారా.